నందమూరి బాలకృష్ణ క్రమశిక్షణకి మారుపేరు. తాను తప్పు చేయరు, తన వారు తప్పు చేస్తే ఊరుకోరు. అయితే అంతటి పేరున్న నందమూరి బాలకృష్ణ అనుచరుల ఆగడాలు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో పెరిగిపోతున్నాయి. తాజాగా ఒక మహిళా బాలయ్య అనుచరుడిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకి ఉద్యోగం ఇప్పించేందుకు లైంగిక వాంఛ తీర్చాలని బాలయ్య అనుచరుడు కోరినట్టుగా చెబుతోంది. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో బాలయ్య తనకు న్యాయం చేయాలని కోరుతోంది. అందుకు సంబంధించి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. విధుల నుంచి తొలగింపు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ముస్లిం మహిళ కాంట్రాక్టు కార్మికురాలుగా పనిచేస్తూ ఉండేది. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆసుపత్రి పారిశుద్ధ్య నిర్వహణకి సంబంధించి కాంట్రాక్టర్ మారారు. స్థానిక టీడీపీ నేత ఒకరు ఆ కాంట్రాక్ట్ ను దక్కించుకున్నారు. ఇదే టైంలో సదరు ముస్లిం మహిళని విధుల నుంచి తొలగించారు. అయితే తనది పేద కుటుంబం అని, తనను విధుల్లోకి తీసుకోవాలని సదరు మహిళ కోరుతోంది. ఇదే టైంలో స్థానిక టీడీపీ నేతను ఆశ్రయించింది. సదరు టీడీపీ నేత ఆసుపత్రి పారిశుద్ధ్య నిర్వహణ కాంట్రాక్ట్ దక్కించుకున్న బాలయ్య అనుచరుడిని సంప్రదించారు. అయితే ఆయన తన లైంగిక వాంఛ తీర్చితేనే తిరిగి విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. ఇదే విషయం ఆ దళారిగా ఉన్న టీడీపీ నేత బాధిత మహిళతో చేసిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వెలుగు చూసింది. ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అయితే తాజాగా సదరు బాధిత మహిళ నేరుగా ఒక వీడియో రిలీజ్ చేశారు. బాలయ్య అనుచరుడు లైంగికంగా తనను వేధిస్తున్నారని, అక్రమంగా తనను ఉద్యోగం నుంచి తొలగించారని, ఉద్యోగం కావాలంటే లైంగిక వాంఛ తీర్చాల్సిందే అని తేల్చి చెబుతున్నారంటూ ఆరోపించింది. దీనిపై పోలీసులకి కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలయ్య అనుచరుడి తీరుపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలనే డిమాండ్ అయితే వినిపిస్తోంది.